హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, E1 మరియు E2లు రెండు ఘటనలైన ఈ క్రింది వానిలో సంకలన సిద్ధాంతము అని చెప్పి ఇచ్చారమ్మా. సంకలన సిద్ధాంతం ఏమవుతుందంటే P of E1 union U2 equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్ లేదా రాజును పొందుట. పేక ముక్కల కట్ట నుండి ఏస్ లేదా రాజును పొందటం అనేది పరస్పర వర్జిత ఘటనని తెలియజేస్తుంది. ఎందుకంటే ఏసును పొందటం అనేది రాజును పొందటాన్ని నిరోధిస్తుంది. అలా నిరోధిస్తే వాటిని ఏమంటారంటే పరస్పర వర్జిత ఘటనలు అంటారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఆర్ సరి అయినవి ఏవి అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఒక నాణ్యాన్ని n సార్లు ఎగరవేసినప్పుడు వచ్చు మొత్తం పర్యవసానాల సంఖ్య 2n అవుతుంది. ఇది కరెక్ట్ అమ్మా. అలాగే n నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు వచ్చు మొత్తం పర్యవసానాల సంఖ్య n/n కాదు. ఒక నాణ్యాన్ని n సార్లు ఎగరవేసిన n నాణ్యాలను ఒకేసారి ఎగరవేసిన వచ్చు పర్యవసానాల సంఖ్య 2n అవుతుంది. బి సరికానిదమ్మా. సరి అయినది ఏది అంటే ఏ మాత్రమే సరి అయినది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని చెప్పి ఇచ్చారు. ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ప్రతిరూప ఆవరణంలో మొత్తం 36 మూలకాలు ఉంటాయని చెప్పి ఇచ్చారు. ఒక పాచికని దొర్లించినప్పుడు 6 మాత్రమే ఉంటాయమ్మా. ఇక్కడ 36 అని చెప్పి ఇచ్చారు. ఇది తప్పమ్మా. నెక్స్ట్ బి, ఒక పాచికను దొర్లించినప్పుడు సహసంఖ్యను పొందుట ఖచ్చిత ఘటన అని చెప్పి ఇచ్చారు. ఇది సరి అయినదే. సహసంఖ్యను పొందటం అనేది ఖచ్చిత ఘటనే. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ సహసంఖ్యలే కాబట్టి ప్రాబబిలిటీ 6/6 అంటే 1 వస్తుంది. ఇది ఖచ్చిత ఘటన తెలియజేస్తుంది కాబట్టి బి మాత్రమే సరి అయినది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకే విధమైన రెండు నాణ్యాలను ఎగరవేసినప్పుడు ఏర్పడు ప్రతిరూప ఆవరణలోని మూలకాల సంఖ్య n అయితే 2n-1 విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ రెండు నాణ్యాలను ఎగరేస్తే మనకి వచ్చేటువంటి అంశాలు ఏంటి? రెండు హెడ్లు రావచ్చు, లేదా హెడ్ టెయిల్ రావచ్చు, టెయిల్ హెడ్ రావచ్చు, లేకపోతే రెండు టెయిల్స్ రావచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? ఇవి 4 ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ 4 ఉన్నాయంటే మూలకాల సంఖ్య 4 అని అర్థం. అంటే n అనేది 4 అని అర్థం. కాబట్టి 2n-1 అడిగాడు కాబట్టి 2/4-1 అమ్మ. 2/4 అంటే 16. 16 - 1 వచ్చేసి 15 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని చెప్పిచ్చారు. ఒక ప్రయోగంలో అన్ని ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యతల మొత్తము 0 అవుతుంది అని చెప్పి ఇచ్చారమ్మా. ఒక ప్రయోగంలో అన్ని ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యతల మొత్తం 0 కాదమ్మా, 1 అవుతుంది. ఇది సరికానిది. ఒక ఘటన యొక్క సంభావ్యత ఎప్పటికీ ధనాత్మకము కాదు అని చెప్పి ఇచ్చారమ్మా. ఇది ధనాత్మకం కాదు ధనాత్మకం అవుతుంది. అంటే రుణాత్మకం కాదు అని ఉండాలి ఇక్కడ. ఇది కూడా సరికానిదే. కాబట్టి ఏ అసత్యము, బి కూడా అసత్యం. కాబట్టి ఏది కాదు అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో సఫలం, విఫలం అనే ఘటనలు మాత్రమే పరిగణిస్తే ఆ ప్రయత్నాన్ని ఏ ప్రయత్నం అంటారని చెప్పి ఇచ్చారు. దాన్ని బెర్నౌలీ ప్రయత్నం అంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాత్రలో ఉన్న 9 బంతుల్లో 3 ఎరుపు, 4 నీలం, 2 పచ్చనివి. వాటి నుండి
3 బొంతుల్ని ఒకేసారి యాదృచ్ఛికంగా తీస్తే ఆ 3 విభిన్న రంగులు, చూడండమ్మా ఈ పదం గుర్తుపెట్టుకోండి, విభిన్న రంగులు అవడానికి సంభావ్యత అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో మొత్తం పర్యవసానాలు ఏమవుతుందంటే మొత్తం 9 బంతులు ఉన్నాయి, 3 విభిన్న రంగులు అన్నారు కాబట్టి 9C3 అవుతుంది. విభిన్న రంగులు కాబట్టి ఇక్కడ ఉన్నవి 3 ఎరుపు ఉన్నాయి కాబట్టి 3C1, 4 నీలం ఉన్నాయి 4C1 ఇంటూ 2 పచ్చని ఉన్నాయి 2C1. ఓకే, 3C1 అంటే 3 అవుతుంది, 4C1 అంటే 4 అవుతుంది, అలాగే 2C1 అంటే 2 అవుతుంది. 9C3 అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7/3 ఇంటూ 2 అవుతుందమ్మా. 3 1s 3 3s 2 1s 2 4s. సో 3 ఇంటూ 4 ఇంటూ ఇంకేముందమ్మా 7. 3కి 3కి 4కి 4 క్యాన్సిల్ అయితే ప్రాబిలిటీ అనేది 2/7 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 పాచికల్ని ఒకేసారి ఎగరవేస్తే మూడింటి పైన ఒకే అంకె వచ్చే సంభావ్యత అన్నారు. ఇక్కడ మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉంటాయి? 3 పాచికలను ఎగరవేసాం కాబట్టి ఇక్కడ 6/n అంటే n అనేది 3 అమ్మ, డినామినేటర్లో 6/3 అవుతుంది. 3 పాచికలను ఒకేసారి ఎగరవేస్తే మూడింటి పైన ఒకే అంకె వచ్చేవంటే 3 1లు ఉండొచ్చు, 3 2లు ఉండొచ్చు, లేకపోతే 3 3లు ఉండొచ్చు, లేకపోతే 3 4లు ఉండొచ్చు, 3 5లు ఉండొచ్చు, లేకపోతే 3 6లు ఉండొచ్చు. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? ఇవి 6 ఉన్నాయి. కాబట్టి 6/6/3 అంటే 1/6² అంటే 1/36 అవుతుంది. సో 1/36 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విపద చలరాశి x యొక్క మధ్యమము 10, విస్తృతి 5 అయితే పరామితులు n,p వరుసగా అని చెప్పి అడిగారమ్మా. మధ్యమాన్ని NPతో సూచిస్తాం. NP అనేది 10 ఇచ్చారు, విస్తృతి NPQ అని చెప్పి సూచిస్తాం, ఇది 5 ఇచ్చారమ్మా. సో NP/NPQ వేస్తే NPకి NP క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 2s. సో 1/q అనేది 2 అంటే q వచ్చేసి 1/2 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దాని నుంచి మనం p కనుక్కోవచ్చు. p = 1 - q అమ్మా. సో 1 - 1/2 1/2 వస్తుంది. ఇప్పుడు NP అనేది 10 కాబట్టి n ఇంటూ p వాల్యూ 1/2 = 10. n = 2 × 10 20 వస్తుంది. n ఏమో 20, p ఏమో 1/2. కాబట్టి 20, 1/2 ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ద్విపద చలరాశి మధ్యమం విస్తృతుల మధ్య భేదం 5/9 అయితే ప్రయోగాన్ని 5 సార్లు నిర్వహించినప్పుడు 2 సార్లు సఫలమయ్యే ఘటన సంభావ్యత ఎంత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ మధ్యమం అంటే NP మైనస్ విస్తృతి అంటే NPQ. ఈ రెండిటి యొక్క భేదము 5/9. ఈ రెండిట్లోంచి నేను NPని కామన్ చేస్తాను, అప్పుడు 1 - q ఉంటుంది, = 5/9. ఇక్కడ ఎన్నిసార్లు నిర్వహించారన్నారు? 5 సార్లు. అంటే n వచ్చేసి 5, p ఇంటూ 1 - qని pగా రాస్తాం, = 5/9 అమ్మా. ఈ 5కి 5 క్యాన్సిల్ అవుతుంది. సో p² అనేది 1/9 అంటే దాన్ని 1/3² రాయొచ్చు. సో p అనేది 1/3 అవుతుంది. సో ఇక్కడ p వచ్చిందమ్మా 1/3. దాని నుంచి మనం q కూడా కనుక్కోవచ్చు. q అంటే 1 - 1/3, q వచ్చేసి 2/3 వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? 5 సార్లు నిర్వహించినప్పుడు 2 సార్లు సఫలమయ్యే సంభావ్యత కనుక్కోవాలి. అంటే p(x) = 2 కనుక్కోవాలి. దీనికి ఒక ఫార్ములా ఉంది. p(x) = r అంటే NCr ఇంటూ p⁻r ఇంటూ q⁻n-r. ఇక్కడ 2 సార్లు సఫలం అన్నారు కాబట్టి p(x) = 2 కనుక్కోవాలి. ఇక్కడ n అనేది 5 అవుతుందమ్మా. 5c2 ఇంటూ n అంటే 5, cr అంటే 2 అమ్మా. p అనేది 1/3 వచ్చింది. సో 1/3² ఇంటూ q అనేది 2/3 వచ్చిందమ్మా. 2/3 ఇక్కడ 5c2 అంటే 10 అవుతుందమ్మా. 5 (5 - 2) ఇంటూ 2 10 వస్తుంది. 1/3² అంటే 1/9. అలాగే ఇది 5 - 2 అంటే 3 అవుతుందమ్మా. 2³ అంటే 8/3³ అంటే 27.
సో 8 ఇంటూ 10 80 బై 27 నైన్స్ వచ్చేసి 27 నైన్స్ వచ్చేసి ఏమొస్తుంది 243 వస్తుంది. సో 80/243 ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పాయిజాన్ విభాజనానికి మధ్యమము లాంబ్డా విస్తృతి సిగ్మా స్క్వేర్ అయితే వాటి మధ్య సంబంధం అని అడిగారు. ఇక్కడ వాటి మధ్య సంబంధం ఏముంటుందంటే సంబంధం ఉంటుందమ్మా, ఈక్వల్గా ఉంటాయి. లాంబ్డా ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక బెర్నౌలీ విభాజన మాధ్యమం 4 విస్తృతి 2 అయితే 2 సఫలతల సంభావ్యత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ మనకి ఎన్పి అనేది 4 ఇచ్చారు, అలాగే ఎన్పిక్యూ అనేది 2 ఇచ్చారు. ఓకే, సో ఎన్పిక్యూ బై ఎన్పి వేసినట్లయితే లేదా ఇలా వేయండి, ఎన్పి క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s, 1/q అనేది 2 అంటే q వచ్చేసి 1/2 అవుతుంది. దాని నుంచి p వచ్చేసి 1 - 1/2 1/2 వస్తుంది. సో n కనుక్కోవచ్చమ్మా, ఎన్పి అనేది 4 కాబట్టి n ఇంటూ p వచ్చేసి 1/2 ఈక్వల్ టు 4. సో n ఈక్వల్ టు 2 4s వచ్చేసి 8 వస్తుందమ్మా. 2 సఫలతల సంభావ్యత అన్నారు అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 2 కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు, p ఆఫ్ x ఈక్వల్ టు r అంటే ఎన్సిఆర్ ఇంటూ p పవర్ r ఇంటూ q పవర్ n మైనస్ r అమ్మా. సో p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే n వాల్యూ అనేది 8 కాబట్టి 8c r 2 అమ్మా. p వచ్చేసి 1/2 వచ్చింది, 1/2 హోల్ పవర్ r వచ్చేసి 2, అలాగే q వచ్చేసి 1/2 హోల్ పవర్ n మైనస్ r అంటే 8 - 2 అమ్మా. సో 8c2ను మనం కనుక్కుందాం. 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 8 - 2 అంటే 6 ఫ్యాక్టోరియల్ అమ్మా. 8 - 2 అంటే 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇవి రెండు రావమ్మా. 8 - 2 అంటే 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఉంటుంది. ఇక 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 1/2 హోల్ పవర్ 6 అంటే 1/2 పవర్ 6, 1/2 పవర్ 6 అంటే 64 అవుతుంది. సో 2 1s 2 4s అమ్మ. ఈ 4కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక న్యూమరేటర్లో 7 ఒక్కటే ఉంటుంది, డినామినేటర్లో 64 ఉంటుందమ్మా. సో 7/64 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక యంత్రం ఉత్పత్తి చేసే వస్తువుల్లో 5% దోషపూరితమైనవి. ఆ యంత్రం ఉత్పత్తి చేసిన వాటిలో 15 వస్తువులను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే వాటిలో ఖచ్చితంగా 3 వస్తువులు దోషపూరితమైనవి కావడానికి సంభావ్యత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ మనం పీగాని చూసినట్లయితే 5% ఇచ్చారు. 5% అంటే 5/100, 5 1లు 5 20లు అంటే 1/20 అవుతుంది. దీని నుంచి మనం క్యూ కనుక్కోవచ్చు కదా, క్యూ ఈక్వల్ టు 1 - p కదా. సో 1 - 1/20, సో 20 - 1/20 19/20 వస్తుంది. క్యూ అనేది 19/20 వస్తుంది. మనకు ఫార్ములా తెలుసు, p ఆఫ్ x ఈక్వల్ టు r ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r లేదా p పవర్ n మైనస్ r ఇంటూ q పవర్ r. సో ఇక్కడ ఎన్ని వస్తువులు దోషపూరితమైనవి అన్నాడు? 3 వస్తువులు. ఎన్ని వస్తువుల్లో? 15 వస్తువుల్లో. కాబట్టి n అనేది 15 అమ్మా, n అనేది 15, r వచ్చేసి 3. సో p ఆఫ్ x ఈక్వల్ టు 3 కనుక్కోవాలి. 15c3 ఇంటూ ఇక్కడ p ఎంత వచ్చింది? 1/20, 1/20 హోల్ పవర్ ఇది r అమ్మా, ఇది వచ్చేసి n మైనస్ r. 15c3 ఇంటూ 1/20 హోల్ పవర్ r, r అంటే 3 అవుతుంది. q అనేది ఏమొచ్చింది? 19/20 హోల్ పవర్ ఇక్కడ 15 - 3 అమ్మ. ఓకేనా. సో 15c3 అంటే దాన్ని అలాగే ఉంచండి, ఇక్కడ అలాగే ఉంది కాబట్టి 15c3 ఇంటూ 1/20 క్యూబ్ ఇక్కడ వచ్చేసి 19^12/20^12 అమ్మ. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 15c3 ఇంటూ 19^12/20^15 అమ్మ. సో ఇది ఎక్కడుందో చూడండి, 15c3 ఇంటూ 19^12/20^15 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ల్యాండా పాయిజాన్ చలరాశి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే పరామితి ల్యాండా విలువ అని చెప్పి అడిగారమ్మా. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్కి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అమ్మా. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నారు. ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ పవర్ మైనస్ ల్యాండా క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక స్క్వేర్కి ల్యాండా క్యాన్సిల్ అయిపోయింది. ఇక ల్యాండా ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వస్తుందమ్మా. ఇక్కడ అడిగింది కూడా ల్యాండా విలువే, అది 2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వర్తకుడు లాభాన్ని సూచించే చలరాశి ఎక్స్ 2800 రూపాయల లాభం వచ్చే సంభావ్యత 0.5, 5000 రూపాయల నష్టం వచ్చే సంభావ్యత 0.3, లాభ నష్టాలు లేని సంభావ్యత 0.2 అయితే చలరాశి మధ్యమం అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ 2800 రూపాయలు లాభం వచ్చే సంభావ్యత 0.5 ఇచ్చారు. అలాగే 5000 రూపాయల నష్టం అంటే -5000, దీని సంభావ్యత 0.3, లాభం కానీ నష్టం కానీ లేదంటే 0, ఇది సంభావ్యత వచ్చేసి 0.2. మధ్యమం అంటే ఏమవుతుందంటే మధ్యమం అంటే 2800 ఇంటూ 0.5 ప్లస్ -5000 ఇంటూ 0.3 ప్లస్ 0 ఇంటూ 0.2. 2800 ఇంటూ 0.5 అంటే 1400 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అమ్మ. 0.3 ఇంటూ -5000 అంటే -1500 వస్తుంది. సో 1400 - 1500 అంటే -100 అమ్మ. కాబట్టి చలరాశి మధ్యం అనేది -100 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ద్విపద విభాజనం అంక మధ్యమం విస్తృతి వరుసగా 4, 3 అయినా ఆ విభాజనాన్ని సంధానించి పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 విలువ అని చెప్పి ఇచ్చారమ్మా. సో ఇక్కడ చూడండి, మధ్యమం 4 అన్నారు, విస్తృతి వచ్చేసి 3 ఇచ్చారు. అంటే ఎన్పి వచ్చేసి 4, ఎన్పిక్యూ వచ్చేసి 3 అమ్మ. సో ఎన్పి బై ఎన్పిక్యూ అంటే ఎన్పి క్యాన్సిల్ అయిపోయి 1/q 4/3 అవుతుంది. దాని నుంచి q వచ్చేసి 3/4, దాని నుంచి p కనుక్కోవచ్చమ్మా. 1 - q కాబట్టి 1 - 3/4. ఓకే, 4 - 3 అంటే 1/4 వస్తుంది p అనేది. ఇప్పుడు మనం p కనుక్కున్నాం, q కనుక్కున్నాం, దాని నుంచి n కూడా కనుక్కోవచ్చు. np = 4 కాబట్టి n ఇంటూ p వచ్చేసి ఎంతమ్మా 1/4 ఈక్వల్ టు 4. n = 4 × 4, 4 × 4 అంటే 16 వస్తుంది. ఇప్పుడు n తెలిసింది, p తెలిసింది, q తెలిసింది. ఇక్కడ ఏం అడిగారంటే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 విలువ అని చెప్పి అడిగారు. పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఏమవుతుందంటే 1 - పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. సో పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 - పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1 - పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని మనం ఎలా రాయొచ్చు అంటే చూడమ్మా, ఎట్లా రాస్తామంటే NC0 ఇంటూ, ఓకేనా, NC0 ఇంటూ పి పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ n-r అమ్మా. సో 1 - NC0 అంటే 1, పి పవర్ పి ఎంత వచ్చిందమ్మా 1/4, 1/4 హోల్ పవర్ 0 ఇంటూ క్యూ వచ్చేసి 3/4 హోల్ పవర్ 16 - r అమ్మ. r ఎంతమ్మా ఇక్కడ 0. సో 1 - 3/4 హోల్ పవర్ 16, 1 - 3/4 హోల్ పవర్ 16 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాయిజాన్ చలరాశి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2ను తృప్తిపరుస్తుంది. అయినా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 విలువ అని అడిగారు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 1/1 ఫ్యాక్టోరియల్. ఓకేనా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ పవర్ మైనస్ ల్యాండా క్యాన్సిల్,
ఈ స్క్వేర్ ల్యాండా ల్యాండా క్యాన్సిల్ అయితే ల్యాండా అనేది 2 ఫ్యాక్టర్లు అంటే 2 వస్తుంది. ల్యాండా 2 వచ్చింది. అయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 విలువ అని అడిగారమ్మా. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే దాన్ని ఎలా రాస్తామంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 5 బై ఏం రాస్తామమ్మా 5 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. సో ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా అనేది 2 కదా, అంటే ఈ పవర్ మైనస్ 2 ఇంటూ 2 పవర్ 5 బై 5 ఫ్యాక్టర్లు అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఈ పవర్ మైనస్ 2 ఇంటూ 2 పవర్ 5 అంటే ఎంతమ్మా 32. ఓకేనా, లేకపోతే అలాగే ఉంచండి, ఇచ్చిన ఆప్షన్స్లో 2 పవర్ 5 అలాగే ఉంది. ఓకేనా, చూడమ్మా, లేకపోతే క్యాన్సిల్ చేద్దాం. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2, 4 1s 4 8s, 2 1s 2 4s. సో ఇక మిగిలిపోయింది ఏంటి ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఓకేనా 4 బై 15, లేదంటే అలాగే ఉంచితే ఈ పవర్ మైనస్ 2 ఇంటూ 2 పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్. ఇది చూడండమ్మా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది మనకి. ఓకేనా, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ 2 ఇంటూ 2 పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. నెక్స్ట్ వన్, ద్విపద విభాజనం మధ్యమం 20, క్రమ విచలనం √15, అయితే పి విలువ అని అడిగారు. మధ్యమం అంటే ఎన్పి అనేది 20 ఇచ్చారమ్మా. క్రమ విచలనం √15 అంటే దాన్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. సిగ్మా అనేది √15. అప్పుడు విస్తృతి ఏమవుతుంది సిగ్మా స్క్వేర్ చేస్తే √15 హోల్ స్క్వేర్ అంటే 15 అవుతుంది. విస్తృతి మనం ఏం రాయొచ్చమ్మా ఎన్పిక్యూ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా, సో ఎన్పిక్యూ ఎంత 15, ఇది బై ఇది వేస్తే ఎన్పి క్యాన్సిల్ అయ్యిద్ది. ఓకేనా, 5 4s 5 3s, 1 బై క్యూ అంటే 4/3, క్యూ వచ్చేసి 3/4 వస్తుంది. దాని నుంచి మనం పి కనుక్కోవచ్చమ్మా. పి ఏమైంది 1 మైనస్ క్యూ అవుతుంది. సో 1 మైనస్ 3/4, సో 4 మైనస్ 3/4 1/4 వస్తుంది. సో ఇక్కడ 1/4 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పాయిజాన్ చలరాశి ఎక్స్కి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ యొక్క మధ్యమము అని చెప్పి అడిగారమ్మా. ఎక్స్ యొక్క మధ్యమం అంటే మనం ఏం కనుక్కోవాలంటే ల్యాండా వాల్యూ కనుక్కోవాలి. చూడండమ్మా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ఓకేనా ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈక్వల్ టు 3 ఇంటూ ఈ పవర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 3/3 ఫ్యాక్టోరియల్. ఎందుకని ఫార్ములా ఏంటి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏం రాస్తాం ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ r/r ఫ్యాక్టోరియల్ కాబట్టి. సో ఈ పవర్ మైనస్ ల్యాండా క్యాన్సిల్, ఈ క్యూబ్కి ఈ ల్యాండా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక చూడమ్మా 1/2 ఈక్వల్ టు 3 ల్యాండా బై 3 ఇంటూ 2, 3 క్యాన్సిల్ అయింది, 2 క్యాన్సిల్ అయింది. సో ల్యాండా ఈక్వల్ టు 1 వస్తుందమ్మా. సో ఇక్కడ 1 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0.8 అయ్యే పాయిజాన్ చలరాశి విస్తృతి అని చెప్పి అడిగారు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 0/0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 0.8 అమ్మా. ఓకేనా, సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఈక్వల్ టు 0.8. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ల్యాండా అనేది 0.8 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లాగర్థం అప్లై చేద్దాం. లాగ్ ఈ పవర్ మైనస్ ల్యాండా బేస్ ఈ ఈక్వల్ టు లాగ్ 0.8 బేస్ ఈ అవుతుంది. సో ఇక్కడ ఈ మైనస్ ల్యాండా ముందుకు వస్తే లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 అవుతుంది. సో మైనస్ ల్యాండా ఈక్వల్ టు లాగ్ 0.8 బేస్ ఈ. సో ఈ మైనస్ అటు పంపిద్దాం, అప్పుడు ల్యాండా ఈక్వల్ టు మైనస్ లాగ్ 0.8 బేస్ ఈ అవుతుంది. సో ల్యాండా ఈక్వల్ టు 0.8 అంటే ఇక్కడ 8/10 అని రాసుకోండి, 2 4s 2 5s. ల్యాండా ఈక్వల్ టు మైనస్ లాగ్ 4/5 బేస్ ఈ అవుతుంది. సో ఈ మైనస్ పంపిస్తే లాగ్ 5/4 అంటే ఈ బెన్నో రివర్స్ అయింది బేస్ ఈ. సో ఇక్కడ ల్యాండా వచ్చేసి ఏమొచ్చింది లాగ్ 5/4 బేస్ ఈ వచ్చింది.
లాగ్ 5/4 బేస్ C అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విపద విభాజనం యొక్క మధ్యమం విస్తృతులు వరుసగా 15/4, 15/16 అయితే ప్రయత్నాల సంఖ్య n విలువ అన్నారు. చూడమ్మా, ఇక్కడ ఎన్పి అంటే మధ్యమం, అది 15/4 ఇచ్చారు. ఓకేనా. ఎన్పిక్యూ అంటే విస్తృతి, అది 15/16 ఇచ్చారు. ఎన్పికి ఎన్పి క్యాన్సిల్ అయింది, 15కి 15 క్యాన్సిల్ అయింది. 1/q = 16/4, 4 కట్లు 4 4లు. సో q = 1/4 వస్తుంది. దాని నుంచి p అంటే 1 - q అంటే 1 - 1/4, 3/4 వస్తుంది p వాల్యూ. కానీ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, n కనుక్కోమన్నారు. సో ఎన్పి = 15/4. సో n ఇంటూ p ఎంతమ్మా 3/4 = 15/4. 4 4 క్యాన్సిల్, 3 1s 3 5s, n = 5 వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6ల నుండి 2 అంకెలను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే ఆ రెండింటిలో చిన్న అంకె 4 కంటే చిన్నదయ్యే సంభావ్యత ఎంత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ మొత్తం ఎంపికలు ఏమవుతాయంటే మొత్తం 6 నంబర్లు ఉన్నాయి, 2 ఎంచుకోమన్నారు కాబట్టి 6C2 అవుతుంది. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేద్దాం. 6 × 5 × 4, ఓకేనా. 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ బై 6 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 3s. 6C2 అంటే 15 వస్తుందమ్మా. చిన్నది 1 అయింది అనుకోండి, చిన్న నెంబర్ 1 అయితే ఇంక ఇక్కడ 2 3 4 5 6 మొత్తం 5 నంబర్లు ఉంటాయి. చిన్నది 2 అయితే ఓకేనా, అప్పుడు ఎన్ని ఉంటాయి, 3 4 5 6 4 నంబర్లు ఉంటాయి. చిన్నది 3 అయింది అనుకోండి, అప్పుడు ఎన్ని ఉంటాయి, 4 5 6 3 నంబర్లే ఉంటాయి. ఇక్కడ 4 కంటే చిన్నది అయ్యేది అన్నారు కాబట్టి సఫలాలు ఈ 3. సో మొత్తం సఫలాల సంఖ్య అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తాం. 5 4 9, 9 1 3 12 అమ్మ. సో ఇక్కడ సఫలాల సంఖ్య మనకి ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఓకేనా. మొత్తం ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సంభావ్యత ఏమవుతుందంటే సఫలాల సంఖ్య బై, ఓకేనా, ఇక్కడ మొత్తం ఎంపికలు అనమాట. మొత్తం ఎంపికలు ఎన్ని, 15. సో 12/15. కాబట్టి 3 4లు 3 5లు, సంభావ్యత అనేది 4/5 వస్తుందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ అక్షరమాలలోని మొదటి 12 అక్షరాలను యాదృచ్ఛికంగా ఒక సరళ రేఖపై రాసినప్పుడు ఏకామాబేల మధ్య ఖచ్చితంగా 4 అక్షరాలు ఉండే సంభావ్యత అని చెప్పి అడిగారమ్మా. ఇప్పుడు మామూలుగా ఇక్కడ 12 అక్షరాలు ఉన్నాయి. మొదటి 12 అక్షరాలని యాదృచ్ఛికంగా ఒక సరళ రేఖ మీద రాసినప్పుడు అన్నాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, A, Bలు కదా. కాబట్టి మొత్తం ఎంపికలు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 12P2 ఉంటుందమ్మా. ఇక్కడ 12P2 ఉంటుంది. సో 12P2ని మనం ఎలా రాస్తామంటే 12 × 11 × 10 ఫ్యాక్టోరియల్ బై 12 - 2 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. అంటే 12 × 11 అయింది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 12 × 11 అంటే 132 వస్తుందమ్మా. సో ఇక ఏ అనేది బి అనేది ఎలా ఉంటాయో చూద్దాం. మొత్తం 12 అక్షరాలే కదా, 1 2 3 4 5 6 అలాగే 7 8. ఇక్కడ వచ్చేసి 6 7 8 9 10 11 12 అని రాస్తున్నాం. ఎందుకంటే 1కి 6కి మధ్యలో ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. 2కి 7కి మధ్యలో 4, 3 4 5 6, అలాగే 3కి 8కి మధ్యలో 4 5 6 7, అట్లా ప్రతి 2 మధ్య కూడా 4 ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఇక్కడ వచ్చే 7, ఇక్కడ వచ్చే 7. ఓకేనా. మొత్తం 7 + 7 ఎన్ని ఉంటాయమ్మా, 14 ఉంటాయి. అనుకూల అంశాలు 14. ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చినాయి, 132. కాబట్టి సంభావ్యత అంటే అనుకూల అంశాలు బై మొత్తం అమ్మ 132. సో 14/132, 2 7s 2 66s. కాబట్టి 7/66 అవుతుంది సంభావ్యత. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A, Bలు జరిగే సంభావ్యతల వరుసగా 0.5 0.3. A, Bలు పరస్పర వివర్జిత ఘటనలు అయితే A, Bలలో ఏ ఒక్కటి జరగని సంభావ్యత అని చెప్పి అడిగారమ్మా. చూడండి, ఇక్కడ మనకి
ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇచ్చారు, పి ఆఫ్ ఏ వచ్చేసి 0.5 ఇచ్చారు. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి ఇచ్చారు 0.3 అని. ఇక్కడ ఏ కామా బిలలో ఏ ఒక్కటి జరిగిన సంభావ్యత అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏమవుతుందంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది. సో 1 మైనస్, ఇక్కడ ఇవి పరస్పర వివర్జిత ఘటనలు అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే 0.5 ప్లస్ పి ఆఫ్ బి అంటే 0.3. 1 మైనస్ 0. ఇక్కడ 1 మైనస్ 0.8 వస్తుంది. సో ఇది 0.2 అమ్మ. 1లో నుంచి 0.8 తీసేస్తే 0.2 వస్తుంది. కాబట్టి 1లో నుంచి 0.8 తీసేస్తే 0.2 వస్తుంది. కాబట్టి 0.2 అనేది ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 ఘటనలు ఏ కామా బిల సంభావ్యతల వరుసగా 0.25, 0.50. ఏ కామా బీలు రెండూ జరిగే సంభావ్యత 0.14 అయితే ఏ కామా బీలలో ఏ ఒక్కటి జరగని సంభావ్యత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ పి ఆఫ్ ఏ వచ్చేసి 0.25 ఇచ్చారు. అలాగే పి ఆఫ్ బి వచ్చేసి 0.50 అని చెప్పి ఇచ్చారు. ఏ కామా బీలు రెండూ జరిగే సంభావ్యత ఎంత ఇచ్చారంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చారంటే 0.14 ఇచ్చారు. ఇప్పుడు మనం పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కుందాం. ఇక్కడ ఏ ఒక్కటి జరిగిన సంభావ్యత అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి, అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అది రావాలన్నా మనకు ముందు పి ఆఫ్ ఏ యూనియన్ బి తెలియాలి. ఓకే, నీకు ఇవేమి పరస్పర వివర్జిత ఘటనలు ఏమి అనలేదు కాబట్టి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. సో పి ఆఫ్ ఏ అంటే 0.25, పి ఆఫ్ బి అంటే 0.50 మైనస్ 0.14. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 0.75 మైనస్ 0.14 అమ్మ. సో 0.61 వస్తుంది. కానీ ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి కాదు అడిగింది, ఏ కామా బెల్లో ఏ ఒక్కటి జరిగిన సంభావ్యత అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. సో 1 మైనస్ 0.61 అమ్మ. సో ఇది 0.39 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బీలు 2 ఘటనలు, పి ఆఫ్ ఏ యూనియన్ బి 5/6, పి ఆఫ్ నాట్ ఏ 1/4, పి ఆఫ్ నాట్ బి 1/3 అయితే ఏ కామా బీలు అన్నారమ్మా. పి ఆఫ్ నాట్ ఏ 1/4 అంటే పి ఆఫ్ ఏ ఏమవుతుంది 1 మైనస్ 1/4 అంటే 3/4 వస్తుంది. పి ఆఫ్ నాట్ బి 1/3 ఇచ్చారు, అంటే పి ఆఫ్ బి 1 మైనస్ 1/3 అంటే 2/3 వస్తుంది. ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చారు, ఎంత ఇచ్చారు 5/6 ఇచ్చారు. పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కుందాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్రెడీ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చారు కదమ్మా, ఎంత ఇచ్చారు 5/6 అని ఇచ్చారు. పి ఆఫ్ ఏ ఎంత వచ్చింది 3/4 ప్లస్ పి ఆఫ్ బి, ఈ ప్రాబ్లంలో పి ఆఫ్ బి అని ఉండాలి, పి ఆఫ్ నాట్ బి కాదు అది. సో పి ఆఫ్ బి ఎంతమ్మా 1/3 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అమ్మ. సో 5/6. ఓకేనా. ఇప్పుడు ఈ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 3/4 ప్లస్ 1/3 మైనస్ 5/6. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 4కి 6కి ఎల్సిఎం 12 అవుతుంది. 4 3 6 ఎల్సిఎం 12 అవుతుంది. 4 3s కాబట్టి 3 3s 9, 3 4s కాబట్టి 4 1s 4 మైనస్ 6 2s కాబట్టి 2 5s 10. సో 9 ప్లస్ 4 13, 13 మైనస్ 10 3/12 అంటే 1/4 వస్తుంది. ఏది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 1/4 వస్తుంది. కాబట్టి ఇక్కడ మామూలుగా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. చూడండి, పి ఆఫ్ ఏ ఎంతో చూడండి అమ్మా. పి ఆఫ్ ఏ మనం కనుక్కున్నాం కదా 3/4, పి ఆఫ్ బి ఇచ్చాడు కదా 1/3. సో ఈ 3 3 క్యాన్సిల్ అయితే 1/4. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయితే వాటిని స్వతంత్రాలు అని చెప్పి అంటాం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘటన గెలుపు ఓటముల నిష్పత్తి 3:2 అయితే
గెలుపు సంభావ్యత ఎంత అన్నారు. ఇక్కడ గెలుపులో 3 భాగాలు ఉన్నాయి కాబట్టి మొత్తం భాగాలంటే 3+2 కాబట్టి 3/5 అవుతుందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 52 ముక్కలు గల చీట్ల పేక కట్ట నుంచి ఒక ముక్కను యాదృచ్ఛికంగా తీసినప్పుడు ఒక జోదరి అది ఇస్పేట్ ముక్క లేదా ఆసు అని పందెం కాస్తే అతని గెలుపుకు ప్రతికూలాలు అని చెప్పి అడిగారు. చూడండి ఏమన్నాడమ్మా, ఇస్పేట్ ముక్క లేదా ఆసు అని పందెం కాస్తే అన్నాడు. ఓకేనా, కాబట్టి అనుకూలాలు ఎన్ని ఉంటాయో చూద్దాం. ఇస్పేట్లు ఎన్ని ఉంటాయమ్మా, 13 ఉంటాయి. ఆసులు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఇస్పేట్ ఆస్ అయ్యేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. కాబట్టి అనుకూల అంశాలు 17 - 1 అంటే 16 ఉంటాయి. ఇక ప్రతికూల ఫలితాలు ఎన్ని ఉంటాయో చూద్దాం. ప్రతికూల ఫలితాలు అంటే మొత్తం కార్డులు 52 కాబట్టి ఓకేనా, 52 - 16, 52 - 16 అంటే 36 అవుతుంది. ప్రతికూల ఫలితాలకి అనుకూల ఫలితాలకి నిష్పత్తి కనుక్కోవాలి. ప్రతికూల ఫలితాలు వచ్చేసి 36, అనుకూల ఫలితాలు వచ్చేసి 16 అమ్మ. 4 9లు 4 4లు 9:4 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కర్మాగారంలో తయారయ్యే అన్ని వస్తువులను A, B, C యంత్రాలు వరుసగా 60%, 30%, 10% తయారు చేస్తాయి. అయితే అవి లోపభూయిష్టంగా ఉండే వస్తువులు తయారు చేసే సంభావ్యతల వరుసగా 2%, 3%, 4%. ఒక వస్తువుని యాదృచ్ఛికంగా ఎన్నుకున్నప్పుడు అది లోపం గలది అని తెలిస్తే అది యంత్రం Cతో తయారు చేయబడే సంభావ్యత అని చెప్పి అడిగాడు. ఓకేనా, దీన్ని ఎలా చేస్తాం చూడమ్మా. ఇక్కడ ఫస్ట్ మనం P(A) చూడండి 60% అని చెప్పి ఇచ్చాడు. 60% అంటే 0.60 అమ్మ. P(B) వచ్చేసి 30% అని ఇచ్చారంటే 0.30. P(C) అనేది 10% అని ఇచ్చారంటే 0.10. డిఫెక్ట్ ఉన్నాయి చూడమ్మా, లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి P(D)/A వచ్చేసి 2% ఇచ్చారు. P(D)/B వచ్చేసి 3% ఇచ్చారు. సో 2% అంటే 0.02, 3% అంటే 0.03. P(D)/C ఇది వచ్చేసి 4% ఇచ్చారంటే 0.04 అమ్మ. సో టోటల్గా P(D) కనుక్కోవాలి. P(D) అంటే P(D)/A ఇంటూ P(A) అవుతుంది ప్లస్ P(D)/B ఇంటూ P(B) ప్లస్ P(D)/C ఇంటూ P(C) అవుతుందమ్మా. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయాలి. 0.60 ఇంటూ 0.02 ప్లస్ 0.30 ఇంటూ 0.03 ప్లస్ 0.10 ఇంటూ 0.04. ఓకే, ఇవి మొత్తం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 0.025 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు, అది లోపం కలదని తెలిస్తే యంత్రం Cతో తయారయ్యే సంభావ్యత అని అడిగాడు. అంటే P(C/D) కనుక్కోమన్నారమ్మా. P(C/D) కనుక్కోమన్నారు అంటే ఏమైందంటే P(D/C) ఇంటూ P(C/P(D) అవుతుంది. ఓకేనా, సో P(D/C) ఎంత 0.04, ఇది ఎక్కడ ఉంది చూడండి, ఇంటూ P(C) వచ్చేసి 0.10. ఓకేనా, బై P(D) ఇప్పుడే కనుక్కున్నాం 0.025. ఓకేనా, సో 0.04 అంటే ఇక్కడ రాస్తాను చూడమ్మా 4/100 అని రాస్తాం. అలాగే 0.10 అంటే 10/100 అని రాస్తాం. బై 0.025 అంటే 25/1000 అనమాట. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో 2 zeros ఇక్కడ 1 0 క్యాన్సిల్ చేసాము. సో ఇక ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేయండి, 4/25 మిగిలిపోయిందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.